బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టర్కీ యాపిల్ దిగుమతులను భారత్ బాయ్కాట్ చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అన్నారు. భారత్ కు వ్యతిరేకంగా టర్కీ, అజర్బైజాన్ పనిచేయడంపై భారతీయులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆపద సమయంలో ఆదుకున్నా కూడా టర్కీ మానవత్వం మరిచి సాయం చేసిన చేతులనే నరకాలను చూస్తోందని ఆరోపించారు. ఉగ్రవాద మద్దతుదారులకు వ్యతిరేకంగా భారత్ ఐక్యంగా పోరాడుతుందన్నారు. భారత్ ఇవాళ ఢిల్లీలోని మండి మార్కెట్లను పరిశీలించిన అనంతరం ఆమె వ్యాఖ్యలు చేశారు. అటు స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో టర్కీకి వ్యతిరేకంగా భారీ నిరసన చేపట్టారు. देख सकते हैं दिल्ली में टेंपरेचर बहुत हाई है। ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, టర్కీ యాపిల్ దిగుమతులకు సంబంధించి ఎందుకని ఆంక్షలు విధించారు, ఎందుకు వాటిని నిషేధించారు, ఏం చెప్తున్నారు? రైట్ హరీష, ఏదైతే భారత్ పాక్ మధ్యలో జరిగిన ఉద్రిక్త వాతావరణంలో పాకిస్తాన్కి అండగా టర్కీ నిలబడము, అంతకు ముందుకు జరిగిన భూకంపంలో భారత్ ఆపరేషన్ స్నేహాస్తంతో ఏదైతే భూకంపంలో డిజాస్టర్స్ మేనేజ్మెంట్ కావచ్చు, మందుల విషయంలో కావచ్చు, ఆపన్న హస్తాన్ని అందించిన భారత్కి టర్కీ మోసం చేయడంతో ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజల నుంచే మొట్టమొదటగా ఈ టర్కీ వస్తువులను నిషేధించాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా బ్యాన్ టర్కీ అంటూ కూడా హ్యాష్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు కూడా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఈ యొక్క మార్కెట్లను సందర్శించిన సందర్భంలో టర్కీకి చెందిన యాపిల్స్ లేకపోవడము, వాటన్నిటిని కూడా మేము నిషేధించామంటూ కూడా వర్తక వ్యాపారులు ఢిల్లీ సీఎంకు చెప్పడంతో ఆమె దీనిపైన కూడా స్పందించడం జరిగింది. భారతదేశ పౌరులంతా కూడా ఉగ్రవాదాన్ని వ్యతిరేకంగా పోరాడడంలో భారత ప్రభుత్వంతో అండగా ఉన్నారంటూ కూడా ఆమె మాట్లాడడం జరిగింది. టర్కీ యాపిల్స్ కు సంబంధించి కావచ్చు, ఇంటీరియర్ డిజైన్స్ లో టర్కీకి సంబంధించిన మార్బుల్స్ ని ఎక్కువగా భారత్ దిగుమతి చేసుకుంటుంది. అటువంటి విషయంలో కూడా ఇంటీరియర్స్ కి సంబంధించిన విషయంలో కూడా టర్కీ సంబంధించిన వస్తువుల్ని భారత్ లో మేము అమ్మమంటూ కూడా ఇటు డీలర్సే దాన్ని నిషేధిస్తూ ఉండడము, ముఖ్యంగా ఈ సీజన్స్ లో ఇటు హిమాచల్ ప్రదేశ్ నుంచి యాపిల్స్ పంట తక్కువగా ఉండడంతో విదేశాల నుంచి అమెరికా, అదేవిధంగా ఇరాన్ అట్లాంటి దేశాల నుంచి ఎక్కువగా టర్కీ ఇటువంటి దేశాల నుంచి అయితే మనం యాపిల్స్ దిగుమతి చేసుకుంటాం. 300 నుంచి 400 వరకు కూడా ఈ యొక్క యాపిల్స్ ధర ఉంటుంది కేజీకి. అటువంటి యాపిల్స్ ని ప్రస్తుతం భారత వర్తక వ్యాపారులు స్వచ్ఛందంగా వాటన్నిటిని కూడా బ్యాన్ చేయడం జరిగింది. పాకిస్తాన్ తోటి స్నేహాస్తం అందించడం, భారత్ కు వ్యతిరేకంగా డ్రోన్లను పాకిస్తాన్ కి సహాయం చేయడం వంటి అంశాలపైన కూడా టర్కీ కొంత భారత్ కు వ్యతిరేకంగా రావడంతో టర్కీకి సంబంధించిన వస్తువులన్నింటినీ కూడా ప్రస్తుతం భారత్ నిషేధించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా కేవలం వర్తక వ్యాపారులు మాత్రమే మాట్లాడడం జరిగింది. కానీ మొదటిసారి ఢిల్లీ సీఎం దీనిపైన స్పందించారు. హరీష, గోపి, అంటే టర్కీకి సంబంధించిన వస్తువులు నిషేధించడం అంటే ఇప్పుడు మనం తాజాగా అయితే యాపిల్ ఇంపోర్ట్స్ ని ఆపేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే ఇంకా ఏ ఏ వస్తువులపైన ఈ బ్యాన్ విధించారు? రైట్, మనం ప్రధానంగా టర్కీ నుంచి యాపిల్స్ తో పాటు ఇంటీరియర్ డిజైన్స్ కి సంబంధించిన వస్తువులు, అంటే ఇటు మార్బుల్స్ తోటి తయారయ్యే వస్తువులు కావచ్చు, అదేవిధంగా ఫ్లోర్ కి సంబంధించిన మార్బుల్ టైల్స్, వీటన్నిటికీ కూడా టర్కీ మార్బుల్స్ కి భారత్ లో భారీ డిమాండ్ ఉండేది. అయితే వీటన్నిటిని కూడా ప్రస్తుతం నిషేధించడం జరిగింది. ట్రేడ్ మార్క్ సంబంధించి టర్కీ తోటి ఎటువంటి వ్యాపారం చేయము అనేది కూడా డీలర్సే స్వచ్ఛందంగా చెప్తున్న నేపథ్యంలో టర్కీకి వ్యాపార పరంగా ఇది ఒక పెద్ద దెబ్బ తగులుతుందని చెప్పుకోవచ్చు. టర్కీకి సంబంధించిన వ్యాపారం భారత్ లో అత్యధికంగా ఉంటుంది. అదేవిధంగా పర్యాటనానికి సంబంధించి టర్కీకి భారత్ నుంచి దాదాపు లాస్ట్ ఇయర్ 2,36,000 మంది వరకు కూడా టూరిస్టులు వెళ్లడం జరిగింది. అక్కడి ప్రదేశాలను చూడడానికి కావచ్చు. దాని ద్వారా కొన్ని కోట్ల డాలర్ల రూపాయలు టర్కీ ఆదాయాన్ని గడించడం జరిగింది. ఈ సంవత్సరం ఇటు బుక్ మై ట్రావెల్ కి సంబంధించి కావచ్చు, ఇతర ప్లాట్ఫామ్స్ లో నుంచి కూడా టర్కీకి సంబంధించిన సర్చ్ ఇంజన్స్ లేవు. టర్కీని ఎవరు కూడా సెర్చ్ చేయట్లేదు. అదేవిధంగా ఇప్పటికే బుక్ అయిన టికెట్స్ ను కూడా రద్దు చేసుకుంటున్నట్టుగా కూడా ఎయిర్ కు సంబంధించిన టికెట్స్ రద్దు అవుతున్నట్టుగా కూడా ఇటు ప్లాట్ఫామ్స్ అన్ని కూడా చెప్తున్న పరిస్థితి. మేక్ మై ట్రిప్ ముఖ్యంగా అత్యధిక పాత్ర పోషిస్తుంది ఇటువంటి టికెట్స్ బుక్ చేయడానికి. కానీ అక్కడ లోకల్లో ఉన్న హోటల్స్, ట్రావెల్స్ కు సంబంధించి కూడా మేక్ మై ట్రిప్ ఒక అఫీషియల్ గా కూడా అది ట్వీట్ చేయడం జరిగింది. గత కొద్ది కాలంగా
టర్కీకి ఎవరు కూడా అంటే భారత్ పాక్ మధ్యలో ఉధృత వాతావరణం నెలకొనడము, ఆ యుద్ధ ప్రత్యక్ష సమయంలో కూడా టర్కీ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ భారత్ కు వ్యతిరేకంగా డ్రోన్స్ ను సప్లై చేయడంతో ఇటువంటి నిర్ణయం భారత ప్రజల నుంచి రావడంతో ప్రభుత్వాలు ఇక్కడ కూడా టర్కీకి సంబంధించి నిషేధాలు అయితే విధించలేదు. కేవలం ఈ సోషల్ మీడియాకు సంబంధించిన అకౌంట్స్ మాత్రమే బ్లాక్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో ఏదైతే టర్కీకి సంబంధించిన అఫీషియల్ అకౌంట్స్ ను భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడైతే పోస్ట్ చేస్తున్నారో అటువంటి వాటిపైన నిషేధించారు. కానీ వ్యాపారానికి సంబంధించి కావచ్చు, ఇతర అంశాలపైన భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోపోయినప్పటికీ ప్రజలే స్వచ్ఛందంగా టర్కీకి సంబంధించిన యాపిల్స్ కావచ్చు, టర్కీ దేశ టూర్స్ అండ్ ట్రావెల్స్ కావచ్చు, ఇతర గృహోపకరణాలకు సంబంధించి కావచ్చు, అదైతే ఇంటీరియర్ డిజైన్స్ లో వాడే మార్బుల్స్ కి సంబంధించి కూడా ఎక్కువగా టర్కీ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వీటన్నిటిని కూడా ప్రస్తుతం భారత్ లో వ్యాపారులే స్వచ్ఛందంగా అటువంటి వస్తువుల్ని మేము అమ్మము అనేది కూడా చెప్తుండడము. అయితే ఈ రోజు రేఖా గుప్తా కూడా మార్కెట్ ను సందర్శించిన సందర్భంగా యాపిల్స్ కు సంబంధించి ఆమెతోటి వ్యాపారులు మాట్లాడిన సందర్భంగా ఆమె కూడా మీడియాతో తన విషయాన్ని కూడా షేర్ చేసుకోవడం జరిగింది. భారత్ లో పాకిస్తాన్ కి వ్యతిరేకంగా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతి పౌరుడు పోరాడుతున్నాడు అన్న విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా వేదిక కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి. भारत के खिलाफ कोई भी देश यदि किसी भी प्रकार से इन्वॉल्व होता है तो उसका हर प्रकार से बायकॉट देश की जनता करेगी. मैं तो इन सारे व्यापारियों को साधुवाद देती हूँ कि जिन्होंने तुर्की की पूरी जो सेब का इंपोर्ट यहाँ पे होता था और वो व्यापार भारत के साथ होता था, व्यापारियों ने स्वयं से अपनी ऊर्जा के साथ जो मना किया है, ये सच में उनकी देशभक्ति है. भारत एकजुट है, एक मत है और किसी भी ऐसे देश जो आतंकवादियों के आका हैं उनको सपोर्ट नहीं किया जाएगा. उनसे व्यापार बंद, वार्ता बंद, संबंध बंद.